Good morning, everyone. Today, our topic is Modes of Recovery of Tax, Unit 4. Modes of Recovery of Tax. SSCs are responsible to pay tax to government. SSC means who is liable to pay tax to government. Starting నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. SSCs means which person is liable to pay tax to government. In some cases, some people are trying for tax evasion. Tax evasion means చాలా మంది పన్ను ఎగ్గొట్టడానికి అంటే పన్ను కట్టకుండా మానేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారమ్మా. In some cases, some people are trying for tax evasion. అంటే పన్ను కట్టకుండా ఏదో రకంగా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. సో యాజ్ టు రెడ్యూస్ ద కేసెస్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్, ఈ ట్యాక్స్ ఎవేషన్ని మనం తగ్గించాలి అంటే ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాస్ మేడ్ ప్రొవిజన్స్ టు కలెక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఈ పన్ను ఎగవేతను తగ్గించడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చేశారు అంటే కొన్ని ప్రొవిజన్స్, అంటే కలెక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్, అంటే ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అక్కడే ట్యాక్స్ని కలెక్ట్ చేసే విధంగా కొన్ని ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ దిస్ స్కీమ్, ఈ పద్ధతి వల్ల the persons deduct tax at source and same deposited with government. ఎక్కడైతే సోర్స్, ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అక్కడే ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసినటువంటి వ్యక్తి సేమ్ అమౌంట్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తారు అంటే టు రెడ్యూస్ ద ట్యాక్స్ ఎవేషన్, పన్ను ఎగవేతని అరికట్టడానికి ఈ మోడ్స్ ఆఫ్ రికవరీ అనే ట్యాక్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుందమ్మా. ఓవరాల్గా దీని సారాంశం ఏంటి అంటే టు రెడ్యూస్ ద ట్యాక్స్ ఎవేషన్, పన్ను ఎగవేతని అరికట్టడం. మరి ఈ రికవరీ ఆఫ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయమ్మా. రికవరీ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి అండర్ సెక్షన్ 190 ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. నెంబర్ 1 TDS ఆర్ TCS, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్. మరి దీంట్లో ఫస్ట్ది కనుక మనం చూసినట్లయితే TDS means tax deducted at source. TDS means tax deducted at source. It is the indirect way of collecting tax. Government tax ni collect చేయడంలో ఇదొక పరోక్ష పద్ధతి. For example, at the time of payment of salary, the payer deduct certain percentage of amount and the same deposited into government. In this way, tax on income is charged in advance. It is called as TDS. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు సెకండ్ లైన్లో ఏమన్నారో చూడమ్మా, ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ ఈజ్ అన్ ఎంప్లాయర్, ఒక యజమాని ఏ. హీ యూజ్డ్ టెక్నికల్ సర్వీసెస్ ఫ్రమ్ మిస్టర్ బి ₹50,000. ఏ అనే యజమాని బి అనేటటువంటి ఉద్యోగి ద్వారా సేవల్ని అందుకున్నందుకు గాను అతనికి 50,000 ప్రతిఫలం ఇచ్చారమ్మా. ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిడక్ట్ సమ్ అమౌంట్ యాజ్ TDS అండ్ ద సేమ్ డిపాజిటెడ్ ఇంటూ గవర్నమెంట్. ఇక్కడ మిస్టర్ ఏ ఎంప్లాయర్, మిస్టర్ బి ఎంప్లాయీ, అంటే ఏ యజమాని, బి ఉద్యోగి. మరి ఈ ఉద్యోగి బి ఎంప్లాయీ కింద పనిచేసినందుకు అతను పొందిన శాలరీ 50,000. ఇతను ట్యాక్స్ పే చేయాలి.
అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యజమాని ముందుగా జీతంలో నుంచే ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అమౌంట్ని శాలరీ కింద ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏమన్నారు, ఏ ఈజ్ రెస్పాన్సిబుల్, యజమాని రెస్పాన్సిబుల్ టు డిడక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ అండ్ ద సేమ్ డిపాజిటెడ్ ఇంటూ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే బీకి ఇస్తున్నటువంటి జీతం 50,000లో నుంచి ట్యాక్స్ని కట్ చేసుకుని మిగిలిన దాన్ని బీకి శాలరీ కింద ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ కింద కట్ చేసిన అమౌంట్ని రెస్పాన్సిబుల్ పర్సన్గా గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తారు. దీన్ని ఏమంటాము అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే ఎక్కడైతే ఇన్కమ్ ఉందో అక్కడే డైరెక్ట్గా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. ఇది ఒక పద్ధతి అమ్మ. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనేది ట్యాక్స్ రికవర్ చేయడానికి ఉన్నటువంటి ఒక మెథడ్. అందరికీ అర్థమైందా అమ్మ? ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే ఎక్కడైతే ఎంప్లాయీ ఉన్నాడో అక్కడే డైరెక్ట్గా ట్యాక్స్ని ఎంప్లాయర్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ది టీడీఎస్కి ఎగ్జాంపుల్స్ శాలరీ, క్యాజువల్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, పేమెంట్ ఆఫ్ రెంట్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, పేమెంట్ ఆఫ్ కమిషన్. ఈ అన్ని సందర్భాలలో కూడా యజమాని అంటే ఎంప్లాయర్ డిడక్ట్ ట్యాక్స్ అండ్ రిమైనింగ్ ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. తను డిడక్ట్ చేసుకున్న ట్యాక్స్ అమౌంట్ని హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిపాజిట్ గవర్నమెంట్. ఎంత మొత్తం అయితే ట్యాక్స్ కింద డిడక్ట్ చేసుకున్నాడో అది తీసుకెళ్ళి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఉన్న సందర్భాలన్నిటిలో కూడా ముందుగానే శాలరీ ఇచ్చే ముందు కానీ, క్యాజువల్ ఇన్కమ్ ఇచ్చే ముందు కానీ, ఈ అన్నిటికి ముందుగానే ముందు ట్యాక్స్ కింద అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాతే రిమైనింగ్ అమౌంట్ ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే టీడీఎస్ అకర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ పేమెంట్. ఎక్కడ పేమెంట్ జరుగుతుందో అక్కడ ట్యాక్స్ కటింగ్ అనేది ముందుగానే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. మరి సెకండ్ వన్కి వెళ్ళే ముందు టీడీఎస్ ప్రొవిజన్స్. మరి కొన్ని ఉదాహరణలు, కొన్ని ఎగ్జాంపుల్స్, ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ చేస్తారు, ఎంత అమౌంట్ దాటితే ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనకి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి సెక్షన్ 192 నుంచి సెక్షన్ 201 వరకు ఉన్నాయమ్మా. వాటిల్లో కొన్ని మాత్రమే మీకు తీసుకుని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అన్న సెక్షన్ 192 ప్రకారం శాలరీ దగ్గర కంపల్సరీగా టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ chargeable under the head salaries is required to deduct tax at a source on the amount payable. కంపల్సరీగా శాలరీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ టీడీఎస్ కట్ అవుతుంది. ట్యాక్స్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ at the rates prescribed for the financial year. ఫైనాన్షియల్ ఇయర్లో ఏ రేట్స్ అయితే ప్రిస్క్రైబ్డ్ చేయబడి ఉన్నాయో దాని ప్రకారం టీడీఎస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఆర్ చేంజ్డ్. ప్రతి సంవత్సరము ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రిస్క్రైబ్డ్ రేట్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి రేట్స్ ప్రకారం శాలరీస్కి సంబంధించి టీడీఎస్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. No tax is required to be deducted at source unless the estimated salary exceeds the maximum exemption limit. ఒకవేళ మన శాలరీ ఎగ్జెంప్షన్ లిమిట్ని కనుక దాటకపోతే టీడీఎస్ అనేది కట్ అవ్వదు. టీడీఎస్ కింద ట్యాక్స్ కట్ చేయరు. అందరి శాలరీస్కి టీడీఎస్ కటింగ్ ఉండదమ్మా. మన ఇన్కమ్ ఎగ్జెంప్షన్ లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ అనేది కనుక మోర్ దాన్ 2,50,000 దాటితేనే మనకి ట్యాక్స్ అనేది పే చేయాలి. అంటే ఎవరికైతే ఈ శాలరీస్ అనేవి మోర్ దాన్ 2,50,000 క్రాస్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ట్యాక్స్ అనేది కట్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళకంటే బిలో 2,50,000 ఉన్న వాళ్ళకి టీడీఎస్ అనేది కట్ అవ్వదు. నెక్స్ట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్
ఆర్ క్రాస్వర్డ్ పజిల్స్ సెక్షన్ 194B. చాలా మంది లాటరీలు విన్ అవుతూ ఉంటారు, క్రాస్వర్డ్ పజిల్స్ విన్ అవుతూ ఉంటారు, వాటిలో కూడా హై అమౌంట్ వస్తూ ఉంటుంది. మరి వాటికి ట్యాక్స్ ఎలాగా? ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఎనీ పర్సన్ ఎనీ ఇన్కమ్ by way of winning from lotteries or crossword puzzles exceeding rupees 5,000 is required to deduct income tax at the time or such payment at the rates in force. ఒకవేళ లాటరీస్ ద్వారా కానీ క్రాస్వర్డ్ పజిల్స్ ద్వారా కానీ విన్ అయినటువంటి అమౌంట్ మోర్ దాన్ 5,000 కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా టీడీఎస్ కింద అమౌంట్ అనేది కట్ చేయాలి. మరి నెక్స్ట్ వన్కి వచ్చేసరికి పేమెంట్ టు కాంట్రాక్టర్స్ సెక్షన్ 194C. ఏ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ సమ్ టు ఎ రెసిడెంట్ కాంట్రాక్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ సోర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2% ఫ్రమ్ సచ్ పేమెంట్. ఎవరైనా ఒక రెసిడెంట్ కాంట్రాక్టర్ కింద కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా డిడక్ట్ ఎట్ సోర్స్ 2% సచ్ పేమెంట్. ఆ పేమెంట్లో 2% టీడీఎస్ కింద ఆ కాంట్రాక్టరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ సెక్షన్ 194BB. హార్స్ రేస్ గుర్రపు పందాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. దీనిలో కూడా ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఎనీ పర్సన్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ exceeding rupees 5,000 is required at the time of such payment to deduct income tax thereon at the rates in force. ఇక్కడ కూడా హార్స్ రేస్లో కూడా విన్నింగ్ అయితే ఆ విన్ అయినటువంటి అమౌంట్ మోర్ దాన్ 5,000 దాటినట్లయితే ఇక్కడ కూడా టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రేట్స్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ రేట్స్ ఉన్నాయో వాటిని అప్లై చేయడం జరుగుతుంది. పేమెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సెక్షన్ 194F ప్రకారం ఎట్ ద టైమ్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ యూనిట్స్ ఆర్ యూటీఐ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ విచ్ ఎ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCB was claimed, a tax at 20% shall be deducted at source. అదేవిధంగా when tax is not to be deducted at source, అయితే కొన్ని సందర్భాల్లో సెక్షన్ 196 ప్రకారం టీడీఎస్ అనేది కట్ చేయకూడదు, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనేది జరగకూడదు. ఏంటా సందర్భాలు అంటే నో ట్యాక్స్ షల్ బి డిడక్టెడ్ ఎట్ సోర్స్ బై ఎనీ పర్సన్ ఆన్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ పేయబుల్. అది ఎవరు అంటే గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్, మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ డివిడెండ్స్ని పే చేసేటప్పుడు టీడీఎస్ కింద ట్యాక్స్ని కట్ చేయడం అనేది జరగదు. సెక్షన్ 196 ప్రకారం ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్లు కానీ డివిడెండ్లు కానీ పే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం టీడీఎస్ కింద అమౌంట్ని కట్ చేయకూడదు. ఇవి మీకు టీడీఎస్. ఓవరాల్గా టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే మ్యాక్సిమం శాలరీ పర్సన్స్ ఉంటారు. ఇన్కమ్ లిమిట్ని దాటినట్లయితే శాలరీ దగ్గర ఎంప్లాయరే ముందుగా ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అమౌంట్ని ఎంప్లాయీకి ఇస్తాడు. కట్ చేసిన అమౌంట్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ టీడీఎస్. మరి నెక్స్ట్ వన్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, టీసీఎస్. టీసీఎస్ మీన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఇన్ ఇండియా ఆన్ ద సేల్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్. కొన్ని వస్తువులను అమ్మేటప్పుడు ఏ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ బై సెల్లర్ ఆర్ కంపెనీ ఎట్ ద ప్రిస్క్రైబ్డ్ రేట్స్ ఫ్రమ్ ద పేయర్ ఆర్ బయ్యర్. ట్యాక్స్ కలెక్ట్ చేస్తారంట సెల్లర్ కానీ కంపెనీ కానీ ఎప్పుడు ఎవరికైనా వస్తువుల్ని అమ్మినప్పుడు. ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటే ఒక సెల్లర్ ఏవైనా ఐటమ్ ఆఫ్ గూడ్స్ని బయ్యర్కి సేల్ చేసినప్పుడు కలెక్ట్ చేసేటటువంటి ట్యాక్స్ని టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటామమ్మ. ద సెల్లర్ దెన్ ట్రాన్స్ఫర్ ద ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పర్చేజర్ టు ద గవర్నమెంట్. సెల్లర్ ఏం చేస్తాడు అంటే
బయ్యర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి సేమ్ డిపాజిటెడ్ ఇంటూ గవర్నమెంట్ అండ్ ఇష్యూ ఏ టీసీఎస్ సర్టిఫికేట్. టీసీఎస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆపోజిట్ టు టీడీఎస్. ఇది కంప్లీట్గా టీడీఎస్కి ఆపోజిట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మిస్టర్ ఏ ఈజ్ సెల్లింగ్ ఏ మోటార్ కార్ వర్త్ ₹12 lakhs. ఏ సెల్లర్ అనమాట, ఒక కారు 12 లక్షలకి అమ్మారు. మిస్టర్ ఏ ఈజ్ లైబుల్ టు కలెక్ట్ టీసీఎస్ ఆన్ ద సేల్ వాల్యూ అండ్ ద సేమ్ డిపాజిటెడ్ విత్ గవర్నమెంట్. ఇక్కడ మరి ఏ సెల్లర్ కాబట్టి తన రెస్పాన్సిబిలిటీ ఏంటి? సేల్ అమౌంట్తో పాటుగా టీసీఎస్ని కూడా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే మిస్టర్ ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పే 12 lakhs ప్లస్ టీసీఎస్. అంటే అతను ఆ సేల్ వాల్యూతో పాటుగా టీసీఎస్ని కూడా కలెక్ట్ చేసుకుని ఆ రెండిట్లో నుంచి టీసీఎస్ అమౌంట్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకని టీడీఎస్కి టీసీఎస్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి అంటే, టీడీఎస్లోనేమో ఎంప్లాయరు శాలరీ నుంచి కట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తున్నారు. టీసీఎస్లో సెల్లర్ కట్ చేయట్లేదమ్మా, ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నాడు. తన సేల్ వాల్యూతో పాటుగా కలెక్ట్ చేసి ఆ టీసీఎస్ని డిపాజిటెడ్ ఇంటూ గవర్నమెంట్. కాబట్టి రెండు క్వైట్ ఆపోజిట్. అక్కడ తగ్గిస్తారు ట్యాక్స్ కింద శాలరీలో టీడీఎస్లో, ఇక్కడ టీసీఎస్లో సెల్లర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. సేల్ వాల్యూతో పాటుగా ట్యాక్స్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సెకండ్ వన్, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు ట్యాక్స్ రికవరీ, మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్లో ఫస్ట్ది టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సెకండ్ వన్ టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. థర్డ్ వన్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. If the income tax liability of any taxpayer is more than 10,000 in a financial year, అంటే ట్యాక్స్ లైబిలిటీ గవర్నమెంట్కి కట్టవలసిన ట్యాక్స్ మోర్ దాన్ 10,000 కనుక ఉన్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్లో, దెన్ హీ ఈజ్ లైబుల్ టు పే సచ్ ట్యాక్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఆ 10,000 ట్యాక్స్ని ఒకేసారి ట్యాక్స్ కింద కట్టకుండా ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. During the year itself rather than paying this tax at the end of the year. This tax which is payable during the year is called advance tax. అంటే ఈ 10,000 రూపాయల ట్యాక్స్ని ఈ ఇయర్ నువ్వు కట్టాలి, కానీ ముందు నుంచే ఇన్స్టాల్మెంట్లో కడుతూ వస్తున్నావు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఈ అవకాశం కూడా ఎవరికి మాత్రమే ఉంటుంది? ట్యాక్స్ లైబిలిటీ మోర్ దాన్ 10,000 ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కింద వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటూ వస్తారు. అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ లైబుల్ టు పేడ్ బై ఆల్ ఎస్ఎస్సీస్ లైక్ శాలరీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, బిజినెస్ మ్యాన్ ఎక్సెట్రా. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ అనేది ఎవరైనా చేయొచ్చు. శాలరీ వచ్చేవాళ్ళు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎక్సెట్రా. ఎవరైనా అడ్వాన్స్గానే ట్యాక్స్ పే చేయొచ్చు. అంటే మనకి ఒక ఐడియా వచ్చేస్తుందమ్మా, ఈ సంవత్సరం ఇంత ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది, అంటే ఇంత ఇన్కమ్ ఎర్న్ చేసాం కాబట్టి మ్యాక్సిమం ఇంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అని ఒక ఐడియా వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే, మోర్ దాన్ 10,000 కనుక దాటుతుంది ట్యాక్స్ అమౌంట్ అనుకున్నప్పుడు ఒకేసారి కడితే బర్డెన్ అవుతుంది కాబట్టి ట్యాక్స్ని ముందు నుంచే ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కొంచెం కొంచెం కట్టుకుంటూ వస్తాము. ఇది అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. మరి ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి మీకు చూడండమ్మా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ని. అడ్వాన్స్ ట్యాక్స్ లైబిలిటీ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ కంప్యూటెడ్ యాజ్ ఫాలోస్. అంటే ఒకవేళ ఇండివిజువల్కి క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఈ క్రింది విధంగా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పర్సెంటేజ్లు ఇస్తున్నాను చూడండమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ అండ్ అదర్ విన్నింగ్స్. ఒకవేళ లాటరీలో విన్ అయ్యాం,
మనకు వచ్చిన అమౌంట్లో 30% ట్యాక్స్ కింద పే చేయాలి. మనకి ముందే తెలుస్తుంది కాబట్టి ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమని చెప్పాను? ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయడం వలన వచ్చినటువంటి లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాము. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చినటువంటి లాభం. అది గనక ఏదైనా ఉన్నట్లయితే 20% క్యాలిక్యులేట్ చేసుకుని ఆ అమౌంట్ని ట్యాక్స్ కింద పే చేయాలి. అదేవిధంగా అదర్ ఇన్కమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్కము ఫస్ట్ 2,50,000కి నిల్, చాలాసార్లు చెప్పాను. 2,50,000 దాటితే 10%, 5 లక్షలు దాటితే 20%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 30%. ఎప్పటి నుంచో రిపీటెడ్గా ఫస్ట్ యూనిట్ నుంచి చెప్తూనే ఉన్నా. 2,50,000 వరకు నిల్, మోర్ దాన్ 2,50,000 and less than 5 lakhs ki 10%, more than 5 lakhs less than 10 lakhs ki 20%, more than 10 lakhs ki 30% పే చేయాలి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 3 lakhs, అదేవిధంగా సూపర్ సీనియర్స్ అయితే కనుక, అంటే సూపర్ సీనియర్స్ అంటే మోర్ దాన్ 80 years అండ్ 80 years అయితే కనుక 5 lakhs వరకు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సీనియర్స్ అయితే 3 lakhs ఇన్కమ్ వరకు నో ట్యాక్స్, సూపర్ సీనియర్స్ అయితే కనుక 5 lakhs వరకు నో ట్యాక్స్. ఎడ్యుకేషన్ సెస్ 3% అనేది కంపల్సరీగా పే చేయాలి. ఇది అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే అడ్వాన్స్గా ట్యాక్స్ పే చేయాలి అనుకున్నప్పుడు మన ఇన్కమ్ ఎంత వస్తుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్స్టాల్మెంట్లోనే మొట్టమొదటి నుంచి కట్టుకుంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. మరి పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకవేళ the SSC has to pay simple interest at 15% in case his estimate of income turns out to be too low and advance tax paid is less than 75% of committed tax. అంటే ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ అంటే ఏమన్నాను? ముందుగానే ట్యాక్స్ ఎంతో తెలిసినప్పుడు ఇన్స్టాల్మెంట్లో కట్టాలి అన్నాను. ఈ ఇన్స్టాల్మెంట్స్లో కడుతున్నప్పుడు మనం కట్టవలసిన ట్యాక్స్ అమౌంట్కి 75% కన్నా తక్కువగా కనుక పే చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ 15% ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మనం కట్టవలసినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ 75% కన్నా తక్కువగా కనుక మన ఎస్టిమేషన్ కనుక జరిగినట్లయితే, అంటే నేను ఏమన్నాను? మోర్ దాన్ 10,000 ట్యాక్స్ దాటుతుంది అన్న వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో కడతారు అన్నా. అంటే ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మోర్ దాన్ 10,000 దాటింది. నేను ఏమని అనుకున్నాను అంటే ఈ సంవత్సరం ఒక 20,000 ట్యాక్స్ కింద పే చేయాలి అని క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు అది వచ్చింది. ఇప్పుడు 20,000ని ఇన్స్టాల్మెంట్లో కడుతూ వచ్చాను. 20,000లో 14,000 వరకు పే చేసాను. ఇంకా 6,000 కట్టాలి. అంటే 75% కన్నా తక్కువ కట్టాను కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్కి 15% వడ్డీని కూడా డిపార్ట్మెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయవలసి ఉంటుంది. శాలరీడ్ పర్సన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. అసలు శాలరీ వాళ్ళకైతే TDS కట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేయక్క లేదు. As the employer usually deduct tax at source, however, if an employee has any other income other than salary income for which tax has not been deducted at source and the tax liability exceeds more than 10,000, then advance tax must be paid. Overall గా పారాగ్రాఫ్ లో చెప్పేది salaried persons అయితే కనుక వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చెయ్యక్కర్లేదు. హవెవర్ ఎందుకు అంటే ఆల్రెడీ ఎంప్లాయర్ కట్ TDS ఎట్ సోర్స్. మరి ఎవరు చేయాలి అంటే కనుక అదర్ పర్సన్, అంటే ఇంకా రిమైనింగ్ సోర్సెస్లో ఇన్కమ్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్యాక్స్ 10,000 దాటుతుంది అని అనుకుంటే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ అనేది ముందుగానే చేయడం జరుగుతుంది. మరి సెల్ఫ్ అసెస్మెంట్. Self-assessment tax means
any balance tax is paid by the assessee on the assessed income after taking TDS and advance tax into account before filing the returns of income. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటే స్వయంగా అసెస్ చేసుకోవడం మనమే. అంటే ఇప్పుడు టీడీఎస్ కింద నేను ట్యాక్స్ కట్టేసా, లేదా అడ్వాన్స్ పేమెంట్ కింద ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నా ట్యాక్స్ని. ఇవి కట్టిన తర్వాత కూడా ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం గనక ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈచ్ ఇయర్ ఎండింగ్. There is no specification on the date of payment of this tax. దీనికి సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్స్ లేవు. The ideal time is to pay it as soon as possible without waiting for the tax returns filing date as a way to avoid payment of interest on the tax amount. As possible as మనం ఏం చేయొచ్చు అంటే ఈ టీడీఎస్ కింద కట్టేసాము లేదా అడ్వాన్స్ పేమెంట్ చేసేసాక కూడా ఇంకా ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే ట్యాక్స్ కట్టేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ 10,000 and you have paid advance tax or TDS during the year 8,000. టీడీఎస్ కింద కానివ్వండి, అడ్వాన్స్ పేమెంట్ కింద కావండి, 10,000లో 8,000 కట్టేశారు. ఇంకా రిమైనింగ్ ట్యాక్స్ లయబిలిటీ 2,000 ఈజ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఇంకా ఎంత కట్టాల్సి ఉంది? 2,000. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ పర్సన్, టీడీఎస్ కింద నా ఎంప్లాయర్ నా యజమాని 10,000 ట్యాక్స్ కట్టాలని చెప్పి 8,000 కట్ చేశారు. ఇంకా నేను 2,000 కట్టాలి. లేదా టీసీ తర్వాత అడ్వాన్స్ పేమెంట్ అంటే 10,000 దాటదనుకుని నేను ఏం చేశాను అంటే నా ట్యాక్స్ 10,000 దాటొచ్చు అన్న ఉద్దేశంతో అడ్వాన్స్ పేమెంట్ 8,000 చేసేసాను. ఇంకా 2,000 చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ట్యాక్స్ కింద కట్టవలసిన అమౌంట్ టీడీఎస్ కింద కానీ లేదా అడ్వాన్స్ పేమెంట్ కింద కానీ పే చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ కట్టవలసిన లయబిలిటీ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఓవరాల్గా ఇన్ని రకాలుగా గవర్నమెంటు టీడీఎస్ రూపంలో కానీ టీసీఎస్ రూపంలో కానీ అడ్వాన్స్ పేమెంట్ ద్వారా కానీ సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా కానీ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజను టు అవాయిడ్ ట్యాక్స్ ఎవేషన్. పన్ను ఎగవేతని అరికట్టాలి అంటే ఈ పద్ధతులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అవలంబించాలి. అప్పుడే కొంతవరకైనా ట్యాక్స్ ఎవేషన్ అనేది అరికట్టవచ్చు. గవర్నమెంటు ట్యాక్స్ని కలెక్ట్ చేసుకునేటటువంటి మోడ్స్ మెథడ్స్ అమ్మా ఇవి. టీడీఎస్ రూపంలో అంటే ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అక్కడే కట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ టీడీఎస్. టీసీఎస్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటే సెల్లరు బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేటటువంటిది. నెక్స్ట్ వన్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మీన్స్ ఎక్కడైతే నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ 10,000 దాటుతుంది అనే భావన వస్తుందో వెంటనే ఇన్స్టాల్మెంట్స్లో కనుక నేను ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. లాస్ట్ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ మీన్స్ ఆల్రెడీ ట్యాక్స్ కింద పే చేసిన తర్వాత కూడా ఇంకా లయబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఈ ఎస్ఏ అనేది మీకు ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. యూనిట్ 4లో ఈ ఎస్ఏ కంపల్సరీగా ఉంటుంది. మీకు ఏ పేపర్ అయినా చూడండి, ఇప్పుడు వరకు 4-5 పేపర్స్ బయటకు వచ్చినాయి. ప్రతి పేపర్లో కూడా మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతారు. టోటల్గా ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు కూడా ఫుల్గా రాయాలి. కాబట్టి చక్కగా నోట్స్లో ఫస్ట్ పీపీటీ నుంచి ఇక్కడ వరకు నీట్గా రాసుకోండి. అందరూ ఒకసారి చదవండి. అర్థం కాకపోతే కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.